శరీర భోజనం పెట్టలేదని ఆలోచిస్తున్నారు. సమయం చాలా తక్కువగా ఉన్నది. ఇచ్చిన సమయం కొద్ది మంది మాత్రమే గ్రీటింగ్స్ తెలియజేయాలి. క్లుప్తంగా తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రేమతో చెప్పి తెలియజేస్తున్నాను, ఎందుకంటే సమయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు మన మధ్యలో మన బొడ్డాడ దైవ సేవకులు పీటర్ గారు సాక్ష్యం చెప్పిన తర్వాత ఇద్దరికి మాత్రమే గ్రీటింగ్స్ అవకాశం ఉంది. క్లుప్తంగా తెలియజేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకొని అందరికీ ఏ రీతిగానైతే ఆత్మీయ భోజనం సిద్ధపరిచారో అదే రీతిగా సంఘ కాపరి మనకు శరీర భోజనం కూడా సిద్ధపరిచారు, ఏర్పాటు చేయడానికి వెళ్తారు. కాబట్టి అందరు కొద్ది నిమిషాలు ఓపిక పట్టవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు ఏర్పరచుకో ఒకప్పుడు ఆరులో ఎమ్మెల్యే సర్పంచ్ చెప్పేసి జరిగినప్పుడు ఇక్కడ నుండి ఒక ఎంపీ సపోర్ట్ చేసిన అక్కడ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నాకు అనారోగ్యం కలిగినప్పుడు అన్నింటి దగ్గరికి ఎక్కడికి వెళ్ళి బాగుపడ్డా కానీ దేవుడు నన్ను దర్శించలే కాదు. మరి మొత్తం దేవుడు నన్ను దర్శించి మరి నేను సెంట్రింగ్ పని చేసేది. సెంట్రింగ్ పని చేసేటప్పుడు మరి దేవుడు అయితే నేను ఒకరి దగ్గర కూలి పెంచుకోవాలి, నేను సెంట్రింగ్ పని తీసుకొని నాకు వస్తానని ఆలోచన తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్నాను, లాస్ట్ వచ్చింది నమ్ముకున్నాను. రెండోసారి తీసుకున్నాను, లాస్ట్ వచ్చింది. రెండోసారి తీసుకున్నప్పుడు నేను మస్తాను చేసేదా ఎక్కడ 4 గంటల 3 గంటలు తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడైతే నేనుంటే వచ్చి కనుక్కుంటడం లేకుంటే ఇంటి ముందు కొట్టేసే నా బరువు పడుతున్నాను. నేను ఆ 3 గంటలకు 4 గంటలకు తీసుకుని కష్టంగా పడుతున్నాను. అయితే దేవుడు చాలాసార్లు నాతో మాట్లాడు, నా పరిచయం రాదు, ప్రభా నాకు చదువు రాదు, కనీసానికి మాట్లాడరాదు, మరి తెలివి లేదు, జ్ఞానం లేదు. నాకంటే మంచి మంచి పండితులు ఉన్నారు, నాకంటే దైవజనులు చక్కటి దైవజనులు ఉన్నారు, మరి చక్కగా అభిషేకిస్తున్నారంటే లేదు. అది కొన్ని వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడారు, సేవకుల ద్వారా మాట్లాడారు, మరి నాతోనే జయసేన నమ్మకాన్ని మాట్లాడారు. నువ్వు రాబోయే దినాల్లో పరిచయం చేస్తాను. నేను అనుకున్నాను అసలు నాకు చదువుతాను, నేనే పరిచయం చేస్తాను. ఆయన కానీ దేవుడు మరి అప్పుడు ఎప్పుడైతే నేను దేవుడికి సమర్పించుకున్నానో అప్పుడు దేవుడు నన్ను క్రమక్రమంగా అప్పుడు తీసుకున్నాను, దీవించి ఆశ్రమిస్తున్నాను. మరి సంఘం పెద్దగా లేకపోయినా కానీ దేవుడు ఎలా పోషించిందంటే ఏదైనా కాపాడేందుకు రెండు ముక్కలు మనసు ముక్కలు పోషించిన విధానం దేవుడు నేను ముగిస్తాను. కొద్ది సమయం ఎక్కడ తీసుకొని మరి దేవుడికి ఏషియన్ 49 మరి 3 వచ్చినాము 4 వచ్చిన ప్రకారంగా దేవుడు మాట్లాడారు. ఇజ్రాయేల్ నేను మహిమపరచుకుంటున్నాను. తర్వాత రెండోసారి మరి మొదటి అధ్యాయం 27 వచ్చిన నుండి 29 వచ్చిన ఎన్నికలేని వాటి ఏ శైలిలో శిక్షపబడుతున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడం లోకం నుండి దేవుడు నాతో మాట్లాడారు. అయితే నేను పరిచయకు వచ్చినాక నాకు మందిరానికి మరి ఇబ్బంది, ఆరాధన చాలా ఇబ్బంది. లాస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇక్కడ మరి శారీరకంగా చేసిన పరిస్థితులు ఆయన 10 సంవత్సరాలు 3 సంవత్సరాలు మరి ఆయన పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఇక్కడ మందిరం ఆగిపోయింది. అక్కడ అనుకున్న పరిస్థితి నాకు ఇప్పటికీ కరెంట్ లేదు. మరి మొత్తానికి అయితే ఆయన చర్చి ముగించబడింది. ఎందుకంటే ఆరాధన లేదు. అదే పాస్టర్ నేను జాన్సన్ బిక్కి మరి అక్కడ నుండి ఒక యూత్ వచ్చి ఇక్కడ మరి స్లాబ్ లేదు. జూలై 23వ తారీఖు నా పెద్ద పాప ఆగస్టు బర్త్డే సందర్భంగా అలా తీసుకురావడం జరిగింది. మరి వాన వచ్చినాయని వాన కూడా మరి చక్కగా ఆరాధన జరిగింది. మరి చిత్రాలే ఉన్నాయి, చర్చ లెవెలే లేచింది, ఏమి లేదు. మరి నేను 2010లో రూత్ చంద్రబాబు గారితో మీటింగ్ పెట్టించినప్పుడు మరి వారు వచ్చి జాష ప్రదర్శిస్తున్నారు. అలాగే మరి సల్మాన్ పాస్తున్నారు వచ్చి ప్రార్థన చేశారు. తమ్మి ఏం బాధపడకు, దేవుడు నిన్ను గొప్పగా దీవించబడతాడు, క్రమక్రమంగా దీవిస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు అని బలపరిచిపోయారు. మరి అదేవిధంగా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఒక అతను అన్నాడు, అదే సార్ ఇంకానికి ఇంజనీరింగ్ కానీ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, బడ్జెట్ ఇస్తారు, మరి అదే మీటింగ్ పెట్టే బదులు ఇల్లు కట్టుకోవచ్చు కదా, దేవుడు ఒకవేళ ఉంటే దీన్ని మరి ఇల్లు కట్టే పెట్టారు. నేనేమనలేదు, దేవుడు వాళ్ళు దీవించగలగా అనుకున్నా. అలాగే నా తల్లి గారు దర్శనం చూసింది.
నా తల్లి రక్షణ లేదు కానీ మరి దర్శనం చూసింది. ఏంటిది? దేవదూతలు పిల్లర్ల మీద నుండి ఒక 3 పిల్లర్ సువాలు తీసుకొని రోజు కూర్చున్నారట. దేవునికి మహిమ కలుగుతున్నారు. అలా దర్శనం చూసినాక ఇల్లు కట్టిన తర్వాత ఒక్కొక్కరు నేను పిల్లలు చేస్తే ఇంత గట్టిగా ఫౌండేషన్ వేస్తుండే అసలు స్లాబ్ వేస్తాడని అనుకున్నారు. అయిపోయింది ఒక 3 సంవత్సరాలు అయింది. తర్వాత ఇద్దరు స్లాబ్ వేసేటప్పుడు ఒక అతను పిలిచి 50 ఇంట్రెస్ట్. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేశాను. అదేవిధంగా మళ్ళీ మీటింగ్ పెట్టిన తర్వాత మందిరానికి నేను మరి జోసెఫ్ అమ్మగారి మన అమ్మగారిని సలహా తీసుకున్నా. అలాగే గోవింద అమ్మగారిని సలహా తీసుకున్నప్పుడు మరి అదే పాస్టర్ గారిని సలహా తీసుకున్నప్పుడు ఏంటి ధైర్యంగా ఉండండి, బాగా దేవుడు ప్రారంభించిన వాడు ముగిస్తాడు, నువ్వేం బాధపడాలి. మరి అదేవిధంగా స్థలం కొనాలంటే 5 లక్షలు 3 లక్షలు కావాలి. లేదని దేవుడు నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది. దేవుడు గొప్పగా ఇక్కడ వాడుకుంటున్న దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈ యొక్క మందిరం కట్టడానికి నా దగ్గర రూపాయలు లేదు. నాకు సంగతి కానీ ప్రార్థన చేసినప్పుడు వీడిచ్చి ఒక ప్రేక్ష వేరే కాదు. ఇప్పటికీ అనుదినము 5 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు విజ్ఞాపన ప్రార్థన పాటలు ప్రతిరోజు మరి ప్రార్థన జరుగుతుంది. మేము ఒకవేళ మీరు నిజం కావాలంటే నేను కానీ ఫ్యూచర్ కావాలంటే కానీ ఆ యొక్క మరి యూట్యూబ్ యొక్క అది పంపిస్తాము. మరి పంపించినప్పుడు దేనికి కావాలంటే లింక్ పంపిస్తాము. దేనికి కావాలని మరి దేవునికి మహిమ కలుగుతుంది. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవాలను పొందుతున్నారు. ఎంతో మంది స్వచ్ఛత పొందారు. దేవునికి మహిమ కలుగుతాక. మరి ఈ యొక్క మందిరం కట్టడానికి ఏం లేదు. మరి శాశ్వత మరి మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసిన చూసుకోవాలి కానీ మరి ఎంతవరకు ఏ సంగతి ఎంతో ఆశ్చర్యంగా పలకరిస్తే ఏం పని ఏమవుతుందని అడగడం మరి బలపరుస్తూ పోతున్నారు. మరి సలహా తీసుకుని అడిగిన సాయం మరి సామిత్రాలు కానీ మరి యువలాంటి చేసే సంఘస్థులు కానీ ఎంతగానో మరి సహకరించి ప్రార్థించి మరి వారి యొక్క సహకారం అందించాలి. అదేవిధంగా దేవుడు నేను మరి జోసెఫ్ మరి శాఖపరాయ గారు మా యొక్క న్యూలైఫ్ సంఘస్థులు మరి నేను అక్కడ అడగుంటలో ఉత్తరంగా నేను బలపడ్డాను. 2008లో నేను రక్షించబడ్డాను. డిసెంబర్లో మరి 12వ తారీఖు అనుకుంటున్నా. దేవునికి మేము కలుగుతున్నాను. మరి ఆ యొక్క సంఘటన నేను ప్రతిదీ పాస్టర్ ఏం చెప్పారంటే క్రమము సమయాన్ని పాటించాం. క్రమం ఒకవేళ కృతజ్ఞత కూడికలు కానీ గృహ కూడికలు ఉన్నాయంటే 6 గంటల నుండి 5 గంటలకు వచ్చిండేది. అది ఒక క్రమశిక్షణ నేర్పించాడు. మరి మీరు వచ్చిపోవడమే కాదు కానీ మీరు కూడా పరిచయం చేయాలి. నా తర్వాత ఇంకా మీరు ఎవరు ముందుకు వస్తారని అన్నప్పుడు మరి ఎంతగానో దేవుడు ఏర్పడుతున్న సమయం ప్రారంభించుగా వారిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును కదా. నేను బలపడి మరి పరిచయం నుండి మరి ఇక్కడ పరిచయం చేయడానికి దేవుడు ఏర్పడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కదా. నా కుటుంబంలో నా పరిచయం ప్రార్థించాలి. నేను ప్రార్థిస్తున్నాను. మీరు మా యొక్క ప్రేమను మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇంకా సమయం లేదు కనుక ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీనికి ఆశీర్వదించడానికి ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కదా. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిలో మన మధ్యలో సిస్టర్ కేజే గారు ఉన్నారు. పాట పాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పల్లవి 2 వచనాలు.